Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ఈ 25 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటిదాకా మీకు జరిగిన మంచి చెప్పారు. ఒక వరస్ట్ సిట్యుయేషన్ గాని, ఒక బ్యాడ్ సిట్యుయేషన్ గురించి గాని నేను లైఫ్‌లో ఫేస్ చేశాను. ఇది జరిగి ఉండకూడదు. నేను ఫేస్ చేసి ఉండకూడదు అనిపించే ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? ఉంది సార్. ఒక ఇన్సిడెంట్ ఉంది. పోలీస్ అని ఒక సినిమా చేశాను సార్ నేను. ఓకే. దానికి మన హీరో వచ్చేసి శ్రీరామ్ గారు. ఓకే. శ్రీరామ్ గారు హీరో. దానికి ఒక సీన్లో జీప్లో వెళ్తూ కర్వ్ ఇట్లా కొడుతుంది. జీప్ సడన్గా టర్న్ అవుతుంది. టర్న్ అయినప్పుడు తమిళ్ ఫైట్ మాస్టర్స్ వాళ్ళంతా ఉన్నారు. నా ఫైటర్ ఎవరైతే నడుపుతారు కదా, యాక్చువల్గా మనం టర్న్ కొట్టేటప్పుడు కొంచెం జీప్ని స్లో చేయాలి. అతను అదే స్పీడ్తో 80-100 స్పీడ్లో కొట్టేశాడు సార్. మేమంతా బ్యాక్ నిల్చుని ఉన్నాం. అవును. అంటే విలన్ ముందు కూర్చొని ఉన్నాడు, అతనికి మేము రైట్ హ్యాండ్గా బ్యాక్ సైడ్లో నిల్చుని ఉన్నాము. అది టర్న్ కొట్టంగానే జీప్ పడిపోయింది సార్. అది గాలిలో ఇట్లా ఎగిరి పడింది. మేమంతా జీప్ నుంచి అట్లా గాలిలో ఎగిరి పడ్డాం. నా తల కింద తగిలింది భూమికి. నాకు కళ్ళ ముందు బ్లాక్ అయిపోయింది. ఇంకా అంటే చాలాసేపు దాకా నాకు కనబడలేదు. అప్పుడు నేను నా కళ్ళు పోయింది అనుకున్నా. నా కళ్ళు పోయింది. ఇంకా నాకు సెన్సేషన్ కూడా లేదు ఇంకా ఏమీ. ఓన్లీ సౌండ్స్ అంటే ఏదో దూరం నుంచి వచ్చే సౌండ్స్ జనాలు ఊరుకుంటుంటారు కదా, అదొక్కటే వినిపిస్తున్నాయి. నాకు ఏం కనబడట్లేదు. నన్ను ఎవరో పట్టుకుని తీసుకెళ్తున్నారు అనేది గుర్తుంది నాకు. ఇక దాని తర్వాత హాస్పిటల్ బెడ్ మీద నన్ను నేను చూసుకున్నా. అప్పుడు తెరిస్తే అప్పుడు నాకు డాక్టర్ గారు కనబడ్డారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నా. నా కళ్ళు అయితే బాగానే ఉంది, ఇక తర్వాత చూద్దాం ఇంకా ఏమవుతుందో. ఇక ఆయన అన్ని టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత దేవుడు నీ వెనక ఉన్నాడు, నీకేం కాలేదు అన్నారు. శ్రీరామ్ గారు కూడా వచ్చారు హాస్పిటల్కి. ఆయన రాగానే నన్ను చూసి హత్తుకున్నారు. హత్తుకుని ఆయన ఒకటే ఒక మాట అన్నారు, మీ అమ్మ నాన్న ఎవరో కానీ చాలా పుణ్యం చేశారబ్బా వాళ్ళు అన్నాడు. ఆయన నోటి మాట ఫస్ట్ అదే మాట, మీ అమ్మ నాన్న ఎవరో చాలా పుణ్యం చేశాడు. నేను ఎందుకంటే ఆయన ముందు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఈ జీప్ పడేది చూశాడు. నేనైతే నువ్వు అవుట్ అనుకున్నాను దూరం నుంచి, ఎందుకంటే నువ్వే ఫస్ట్ గాలిలో ఎగిరి పడ్డావు, నేను చూశాను. నువ్వు దట్స్ ఎండ్ ఆఫ్ యువర్ డే అని అనుకున్నాను నేను. కానీ నువ్వు నిజంగా పడ్డ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు డాక్టర్ గారు కూడా నేను అడిగాను, అసలు ఏం ప్రాబ్లం లేదండి, జస్ట్ పడినందుకు ఆ ప్రెజర్ తోటి ఆయన కొంచెం సేపు ఐసైట్కి అలా అయింది తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పారు. సో యు ఆర్ వెరీ లక్కీ అని చెప్పేసి హద్దుకున్నారు. ఏదో ఒక ఇన్సిడెంట్ అంటే నేను ఒక చావుని చూసి బయటపడ్డా. అంతే కదా సార్. ఒక చావు నుంచి నేను ఇది నా లైఫ్. అప్పుడు అదొక ఇన్సిడెంట్ ఎప్పటికి మర్చిపోయింది. అతనిగా మీ నాన్నగారు చనిపోయారు, మీ మదర్ మీతోనే ఉంటున్నారు. అవును. అండ్ ఇంకోటి వచ్చేసి మీ వైఫ్, ఆమె మీకోసం అంటే మిమ్మల్ని ఎలాంటి ప్రెజర్స్ మీ దగ్గర మీకు రాకూడదని, ఫైనాన్షియల్గా మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆమె జాబ్ చేస్తున్నారు. అండ్ ఇదే టైంలో మీ మదర్ గారి మీద కేర్ కూడా విపరీతంగా తీసుకుంటారంట. సో ఆనంద్ లైఫ్లో వైఫ్ అనేది ఆమె ఎంత ఇంపార్టెంట్, ఆమె లేకపోతే మీ లైఫ్ జీరో అని చెప్పి చాలా మంది చెప్పారు. మీ భార్య గారి సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? నేనైతే అదే చెప్తాను, శివుడికి పార్వతి అమ్మ ఎలాగో అర్ధనారీశ్వరి అంటారు చూసారా, ఆమె నేను అది పరంగా భావిస్తా. నాకు హాఫ్ అనుకుంటా. ఓకే. ఆమె లేకుండా నేను లేను. నేను ఆమె లేకుండా నన్ను ఊహించలేను. అంటే అంతా సపోర్ట్, లవ్, ఎఫెక్షన్, కేరింగ్ నాకు తెలిసిన వరకు చాలా తక్కువ మందికి అవి దొరుకుతాయి. సో దీన్ని కూడా నేను గాడ్కి చాలా ఈ విషయంలో రోజు లేచేటప్పుడు దగ్గర నుంచి నేను పండుకునేదాకా కొన్ని వందల సార్లు థ్యాంక్స్ చెప్తాను నేను గాడ్కి. నాకు ఇంత మంచి భార్యని ఇచ్చినందుకు నేను ఆల్వేస్ థ్యాంక్స్ టు గాడ్. ఎందుకంటే ఇంట్లో అత్త కోడలు గొడవ ఉంటే మీకు అసలు మెయిన్గా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదే ఆ కొడుకు. అంతే, మన ఫ్యామిలీ రన్ చేసే ఫస్ట్ సన్ ఎఫెక్ట్ అవుతాడు. అవును. వాడు బయట చెప్పుకోలేడు, ఇంట్లో ఇది చేయలేడు. ఎందుకంటే ఎవరు వినరు. అవును. ఎవరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ అనుకుంటారు. అమ్మకు చెప్తే అమ్మ నేనే రైట్ రా, మీ వైఫే రాంగ్ అంటది. వైఫ్ ఏమో నేనే రైట్, మీ అమ్మనే రాంగ్ అంటది. అలాంటి దాంట్లో
మమ్మీని మంచిగా ప్రేమగా చూసుకొని ఆమెను ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఆమె మంచిగా తింటుందా లేదా. ఇప్పుడు మా మమ్మీ కూడా అందుకనే మంచిగా అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నామో అక్కడ ఆమెకు ఒక సర్కిల్ ఉంది. ఆమె ఆ సర్కిల్లో ప్రతి ఒక్కరిది బర్త్డేస్ అవన్నీ జరుగుతుంది వాళ్ళ గ్రూప్లో. వాళ్ళు బయటికి హోటల్కి వెళ్తారు, డ్యాన్స్లు చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. కింద ఒక టెంపుల్ ఉంది మాది, హనుమాన్జీ పంచముఖి హనుమాన్ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి డైలీ 3 to 4 hours ఈవినింగ్ ఆమె కూర్చుంటుంది అక్కడ వాళ్ళతో, వాళ్ళ ఫ్రెండ్స్తో అంతా ఆమె చిట్ చాట్ అవన్నీ జరుగుతుంటుంది. అంటే దేవుడి విషయం ఆ సన్నిధిలో వాళ్ళు కూర్చొని మంచిగా పాజిటివ్ మాటలే మాట్లాడుకుంటారు. సో ఆమె కూడా ఒక సర్కిల్ ఉంది, ఆమె కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మా వైఫ్ కారణంగా కూడా ఆమెకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇవన్నీ ఉంటే మనం మనశాంతిగా ఉంటాం ఫస్ట్. అవును, మనం బయటికి వెళ్తే మనకు ఈ టెన్షన్ అసలు ఉండవు. అక్కడ ఏం జరుగుతుందని మనం అసలు పట్టించుకోము. చాలా లక్కీ, చాలా లక్కీ. అది ఉంటే ఒకటి చాలు. ప్లస్ మా పిల్లల్ని ఒకవేళ నేను లేకున్నా కూడా ఎక్కడి నుంచైనా తీసుకురావాలి కాలేజ్ నుంచి ఏమైనా ఉంటే, నేను లేకుంటే మా వైఫ్కి స్కూటీ కొనిచ్చేసాను, ఆమెను వెళ్ళి తీసుకురావడము. అంటే ఈ బాధలు కూడా ఉండవు. నేను వెళ్ళి తీసుకురావాలి కదా అంటే టోటల్గా నన్ను నా మీద ప్రెజర్ పడకుండా చూసుకుంటుంది ఆమె. సూపర్. అంటే నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. మ్యాక్సిమంగా నన్ను హ్యాపీగా ఉంచుదామని చూస్తుంది. అది ఆ పరంగా ఐఎమ్ సో లక్కీ. అండ్ మీరు కొన్నేళ్ల క్రితం బాలీవుడ్లో కూడా మూవీస్ చేశారు. ఆ టైంలో ఒక హీరోతో మీరు సినిమాలో వర్క్ చేశారు. బట్ అప్పుడు అతనికి సక్సెస్ లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో కూడా ఆయన ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఆ హీరో మన టాలీవుడ్ ని ఏళ్తున్నాడు విలన్ గా, బాబీ డియోల్ గారు. అప్పుడు బాబీ డియోల్కి ఇప్పుడు బాబీ డియోల్కి మీరు చూసిన తేడా చెప్పండి. అప్పుడు బాబీ డియోల్ గారిని పట్టించుకునేవారే లేరు. ఓకే. ఇప్పుడు అదే బాబీ డియోల్ కోసం జనాలు వెయిటింగ్ లో ఉన్నారు. ఎందుకంటే నేను తలకోన అడవిలో షూట్ చేస్తున్నా. సినిమా పేరు మీకు ట్యాంగో అండ్ చార్లీ. ఓకే. అజయ్ దేవ్గన్ గారు ఉన్నారు, బాబీ డియోల్ గారు ఉన్నారు. కానీ బాబీ డియోల్ అనేవాడు అట్లా నడుచుకుంటూ వస్తున్నాడు అటు నుంచి. నేను ఇటు నుంచి వెళ్తున్నా, అంటే అడవి కదా వస్తూ పోతుంటాము. కలిసారు ఆయన. కలిసేసి ఏ మ్యాన్ హౌ ఆర్ యూ అన్నారు. ఫైన్ సార్ ఫైన్ అని చెప్పాను. ఆ టైం నేను లాంగ్ హెయిర్ కొంచెం అలా ఉంది. ఓకే. ఆయన సోలోగా వస్తున్నారు పోతున్నారు. అంత లేదు ఆయన స్టాఫ్ కానీ స్టాఫ్ ఏం లేదు, నిజంగా స్టాఫ్ కూడా లేరు. అజయ్ దేవన్ గారికి మాత్రం ఫుల్ ఆ టైంలోనే ఆయన పెద్ద స్టారు. ఇక ఆయన చేతిలో సెటిలైట్ ఫోను పెద్దది, అంటే చాలా బిల్డప్ ఉంది. కానీ బాబీ డియోల్ గారు మాత్రం పాపం అంటే ఒక సింపుల్ ఒక మనలాగా రావడం పోవడం జరుగుతుంది ఆయన. నేను కూడా రీసెంట్లీగా చదివినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యానంటే ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యానంటే మనం హోప్స్ ఎప్పుడు వదలకూడదు. అది ఏ క్షణం ఏమైనా మనిషి జీవితంలో కావచ్చు. వాళ్ళ ఇంట్లోట అతను కూర్చొని తాగుతుంటే వాళ్ళ వైఫ్ పాపం సంపాదించి తెస్తుంది, ఈయన మాత్రం ఇంట్లో తాగుతుంటే వాళ్ళ కొడుకే చెప్పాడట, డాడీ మీకు సిగ్గు లేదా, మమ్మీ సంపాదిస్తుంటే మీరు కూర్చొని తాగుతున్నారంటే. ఆ టైంలో అతనికి చచ్చిపోవాలంత అనిపించిందట. నా జీవితం ఏంది ఇంత దారుణంగా అయిపోయిందని. అప్పుడు లేచి నేను ఒక్కసారికి లేచి నేను మళ్ళీ ట్రై చేయాలి అని చెప్పేసి ప్రతి డైరెక్టర్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, సార్ నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని అందరికీ రిక్వెస్ట్ చేశారట. అంత బాబీ డియోల్ ధర్మేంద్ర కొడుకు ఎవ్వరు కూడా ఇవ్వలేదట. లాస్ట్కు మన ప్రకాష్ ఝా గారని హిందీ డైరెక్టర్, ఆయన మంచి సినిమాలు తీశారు. ఆయన అప్పుడే వెబ్ సిరీస్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఆ వెబ్ సిరీస్లో ఇతనికి విలన్ రోల్ ఇచ్చారు, ఆశ్రమ్. ఆ ఆశ్రమ్ వెబ్ సిరీస్లో విలన్ రోలు అసలు ఎలాంటి రోల్ అంటే ఇంకా మీకు చూస్తే అసహ్యం వేసే క్యారెక్టర్ అది. ఓకే. అలాంటి క్యారెక్టర్ చేశాడు ఆయన, అంటే విలన్ రోల్ చేశాడు. కానీ అదే రోల్ అతని జీవితాన్ని మార్చేసింది. దాని తర్వాత మన సందీప్ రెడ్డి గారు అసలు ఆయన మీరు చూస్తే బ్యాక్ ఎన్ని సినిమాలకు హీరోగా చేశాడు. త్రూ అవుట్ క్యారెక్టర్ అనుకోండి, సాంగ్స్, డ్యాన్స్ అవన్నీ ఉంది. చేసిన అంతకు పేరు రాలేదు. మీరు యానిమల్లో ఒక డైలాగ్ లేదు ఆయనకు. 5 to నాకు తెలిసిన ఒక 10 minutes to 15 minutes క్యారెక్టర్, అసలు డైలాగే ఉండదు. అలాంటిది
ఆ ఒక చిన్న క్యారెక్టర్ అసలు బాబీ డియోల్ లైఫ్ని మార్చేసి ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్నారు. అదే అంటే నేను చెప్పేది ఏంటంటే భగవంతుడు మీకు ఎప్పుడు ఏమి ఇస్తాడో అనేది చెప్పి ఇవ్వడు. సార్ మన గీతాలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు కర్మన్నే వాధికారస్తే మా ఫలే సుఖదాచన అన్నాడు. అంటే మీ కర్మ బతికే వరకే మీ పని, మీ కర్మ మీరు చేయండి, ఫలితం ఏదైతే ఉందో నేను ఇస్తానంటాడు. సార్ ఇది పెద్ద ఎగ్జాంపుల్ ఇది మీకు ఈయనే బాబీ డియోల్ గారు. అంటే అంత చేసిన సినిమాలు హీరోగా ఆయనకు ఎప్పుడు పేరు రాలేదు. ఈ చిన్న కర్మ, అంత పెద్ద కర్మ చేస్తే రాలేదు, ఇంత చిన్నది చేస్తే అతను చూడండి ఎంత పెద్ద స్టార్ని చేస్తారు. ఈరోజు మనకు బాబీ డియోల్ గారు దొరకాలన్నా కష్టమే, ఆయన రేట్స్ దొరకాలన్నా కష్టమే. సో ఎప్పుడైనా ఏదైనా చేంజ్ కావచ్చు. వీ షుడ్ నాట్ లూజ్ హోప్స్. హోప్స్ని ఎప్పుడు మనం లూజ్ చేయొద్దు. మన కర్మ మనం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మనకంటూ ఒక రోజు వస్తుందని నేను నా కోసం నాకే కాదు ఎవరైతే వాళ్ళ కర్మని కరెక్ట్గా చేసుకుంటారో వాళ్ళకు డెఫినెట్గా ఒక మంచి రోజు వస్తుంది. అది మన ఆర్టిస్టులకు కానీ వేరే ఫీల్డ్లో కానీ ఎవరైనా కానీ వాళ్ళ కర్మని నమ్ముకుంటే చాలు. సూపర్ సార్. 25 ఏళ్ల సినీ ప్రయాణం చేసిన ఆనంద్ ఇకపై ఏం కోరుకుంటున్నారు? జనాలకి ఎలా చూడాలి, జనాలకి ఎలా తను నిరూపించుకోవాలి అనుకుంటున్నారు? ఏ కోరిక మిగిలిపోయి ఉంది? ఏమి కోరికలు లేవు సార్, నిజంగా చెప్తున్నాను మీకు. నాకు ఎలాంటి కోరికలు, చాలామంది ఉంటారు సార్ మీరు హీరోగా చేయాలని అనుకుంటున్నారా, మీకు ఇంకా విలన్గా ఏ రేంజ్లో వెళ్దాం అనుకుంటున్నాను అడుగుతుంటారు. ఏమి కోరికలు లేవు సార్. ఉన్నంత రోజులు మంచిగా మంచి డైరెక్టర్స్తో వర్క్ చేయాలని ఉంది. వాళ్ళు ఏదైతే క్యారెక్టర్ నాకు ఇస్తారో వాళ్ళ ఒక స్క్రిప్ట్ని బట్టి దానికి న్యాయం చేసి నువ్వు ఈ క్యారెక్టర్ బాగా చేసావు ఆనంద్ అని చెప్పుకుంటే చాలు నాకు. ఇంకా మీరు చెప్పినట్టు ఈ బాబీ డియోల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ టైప్లో ఏమైనా లైఫ్లో టర్నింగ్ ట్విస్టింగ్లు వస్తే చాలా హ్యాపీ. అంటే అది కూడా కోరుకోవట్లే, నేను కోరుకోవట్లే, అది నాకు బాబీ డియోల్కి వచ్చింది కదా అని నాకు కూడా వస్తుందన్న చూడండి మీరు ఒక రోజు అని కూడా నేను చెప్పట్లేదు. కానీ వస్తే చాలా హ్యాపీ, రాకున్నా కూడా ఏదైతే భగవంతుడు నాకు ఇచ్చాడో దాంట్లో చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగే వర్క్ దొరుకుతూ ఉంటే చాలు. ఏదో ఒకటి మనం మంచి మూవీస్ చేయాలని కోరుకుందాం భగవంతుడిని. మంచి డైరెక్టర్తో మంచి పీపుల్తో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చుట్టుపక్కల ప్రేమగా ఆనందంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలని నా కోరిక, అంతే. ఇంకా పెద్ద కోరికలు ఏం లేవు. సూపర్ ఆనంద్ గారు, ఎందుకంటే మీతో ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నేను కొన్ని విషయాలు తెలుస్తాయి అనుకున్నాను. బట్ పర్సనల్గా నా లైఫ్కి ఉపయోగపడే చాలా విషయాలు కూడా నేర్చుకున్నాను. మీ కెరీర్ ఇలాగే కొనసాగాలి, చాలా పీక్స్కి వెళ్ళి మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ డైరెక్టర్ గారు ఆయన చనిపోయే వరకు ఏ సినిమా కోసం అయితే కష్టపడ్డారో బ్రహ్మాండ, ఆ సినిమా 29 రిలీజ్ కాబోతుంది. పెద్ద సక్సెస్ అవ్వాలని, మీ టీం మొత్తానికి విజయం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇలాగే కూర్చొని మరి ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.